హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ రైస్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అందుకోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బిగ్ ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ లంచ్ బాక్సెస్కి. ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలానే మనకి టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్. అలానే ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అంతా బాగా కలిసేటట్టు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. కింద మాడిపోకుండా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. సింపుల్ రెసిపీ ఫర్ లంచ్ బాక్సెస్. మార్నింగ్ టైమ్స్ హడావిడి లేకుండా సింపుల్గా ఎగ్ రైస్ లంచ్ బాక్సెస్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మాడిపోకుండా స్లోగా అంతా బాగా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు మనము ఇందులోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. నేను రైస్ ముందే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా ఆ ఫ్రైలో కలిసేటట్టు కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. వితిన్ 5 మినిట్స్లో లంచ్ బాక్సెస్కి ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నేను లంచ్ బాక్సెస్కి ప్యాక్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే మనకి కూడా టైం బాగా సేవ్ అవుతుంది. అంతే, ఇలా ప్యాక్ చేసుకోవడం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.